సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం దర్శితం వేదితం येन తస్మై శ్రీ గురవే నమః. A very good afternoon to all, on and off the dignitaries of the dais. ఈరోజు మా అమ్మగారి వాలంటరీ రిటైర్మెంట్. ఇక్కడికి విచ్చేసిన ఎంఈఓ సార్ గారికి, హెచ్ఎం సార్ గారికి, స్టాఫ్ అండ్ అదర్ వెల్ విషర్స్ అందరికీ కూడా మా అమ్మగారి తరఫున, మా కుటుంబం తరఫున నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మా అమ్మని దాదాపుగా 23 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ప్రతి వ్యక్తికి అతను చదువుకున్నా చదువుకోకపోయినా తన జీవితంలో గురువు అన్న ఒక రూపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రథమంగా గురువుగా కనిపించేది వాళ్ళ అమ్మగారు. అలాగే నాకు కూడా నేను ఈరోజు ఇలా నిలబడ్డాను మీ ముందర అంటే దానికి కారణం మా అమ్మ. మా అమ్మగారు నాకు ప్రాణం పోయడమే కాకుండా దాంతోపాటు కొంత స్టఫ్ అనేది లోపల నింపి పెంచారు. అది కొన్ని విలువలు. నా ఎడ్యుకేషన్ పరంగా కానీ, నా పర్సనల్ లైఫ్లో కానీ తను నాకు చాలా సహకరించారు. ఎంతో శ్రమపడి తను వర్క్ చేసి వచ్చినా కూడా ఏ రోజు కూడా విసిగించకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తను అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజుకి కూడా తను చేయాలనే తపన, చేయాలనే ప్రేమతో ఉన్నారు. అంటే ఆమెకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, ఎంత చేసినా కూడా అది ఆమె గోటికి కూడా సమానం కాదు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, నేటితో ఆమె 25 సంవత్సరాల 6 నెలలు అయి ఉంటుంది ఆమె ఒక టీచర్గా జాబ్ చేస్తూ. జనవరి 1, 1991 ఆమె జాయినింగ్ డేట్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమె చాలా ప్రాంతాల్లో వర్క్ చేశారు. 2001 వరకు కూడా ఈ నార్పల మండల్ హరిజన వార్డులో పనిచేశారు మా మదరు. దాని తర్వాత 2001 డిసెంబర్లో మా అమ్మకి ప్రమోషన్ మీద దుర్గగుంట అనే ప్లేస్కి వెళ్ళారు, కళ్యాణదుర్గంలో. అక్కడ ఫస్ట్ మ్యాథ్స్ అసిస్టెంట్గా తను హై స్కూల్కి టీచ్ చేయడం జరిగింది. అక్కడ ఆమె వెళ్ళిన తర్వాత ఆమె కృషి, పిల్లల యొక్క మేధస్సు, భగవంతుడి యొక్క కృపా కటాక్షం, తర్వాత ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారం ఆమెకెంతో కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చింది. దాని తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఆమెని తాడిమర్రి అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మా అమ్మ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్కటే ఆమె ఒకళ్ళే వర్క్ చేశారు. బట్ తక్కిన సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఒక సబ్జెక్ట్కి 2-3 టీచర్స్ ఉన్నా కూడా ఒక క్లాస్కి 3 సెక్షన్స్ ఉండేవి. అట్లా ఆమె ఒక్కళ్ళే అయినా కూడా మొత్తం వర్క్ కూడా ఏమాత్రం పెండింగ్ పెట్టకుండా ఎంతో చక్కగా ఎన్నో విధాలుగా ఆ యొక్క ప్రాంతంలో కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు.
వాళ్ళ స్కూల్కి, వాళ్ళ మండలానికి, వ్యక్తిగతంగా కూడా. ఇంకో విషయం చెప్పాలి అంటే ఆ సమయంలోనే ఆమె కలెక్టర్తో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు. దాని తర్వాత ఆమె ఈ ప్రాంతానికి కేశేపల్లికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఆమె దాదాపుగా 6 సంవత్సరాల పైకాలం ఇక్కడ వర్క్ చేశారు. ఆమె ఎక్కడ పోయినా తన యొక్క పని ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆతురతతో, పిల్లలకి ఏదో నేను చేయాలి, పిల్లలు పరాయి పిల్లలు కాదు, నేను పరాయి పిల్లలకి అందరికీ కూడా నా పిల్లలుగా అనుకొని నేను గనక విద్యను అందిస్తే నా పిల్లలకు కూడా భగవంతుడు సహాయ సహకారాలు ఏదో విధంగా అందిస్తాడు అన్న తపనతోటి ఆమె ప్రతి క్షణం, ఆమె మెడికల్ లీవ్ తీసుకునే ముందు రోజు దాకా కూడాని ఆమె ఎంతో కృషి పట్టుదలతోటి ఆమె తన యొక్క వంతుగా తన యొక్క చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా చెప్పాలి అని ఎంతో కృషి చేసే వ్యక్తిగా నేను చూశాను. అంతేకాకుండా గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటి అంటే, ఒక పాఠశాల అన్నది దేవాలయంతో సమానంగా మనం చూస్తాం. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా ఒక చెట్టు కింద వచ్చి వాళ్ళ యొక్క విద్యని అభ్యసించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మరి నెక్స్ట్ వేరే స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఒక కుటుంబం లాగా కేశేపల్లి స్టాఫ్ అంతా కూడా ఆదరించి ఎంతో ప్రేమతో మీకు విద్యను నేర్పుతూ మీ యొక్క అభ్యున్నతికి తోడ్పడుతూ ఎంతో కృషి చేస్తున్నందుకు మీ అందరు కూడా ఎంతో గర్వించదగిన విషయం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్వం మనం చెప్పుకుంటాం ఉమ్మడి కుటుంబం అని. ఇప్పట్లో అలాంటి ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ, అరుదైపోయాయి. కానీ ఇది ఎంతో ఆనందదాయకంగా ఉంది. నేడు ఇక్కడ మొత్తం మన స్టాఫ్ అందరినీ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా చూడడం అన్నది. సో ప్రతి విషయంలోనూ ఈ ఒక్క విషయంలోనే మాకు సహాయపడ్డారు అని చెప్పుకోవడానికి లేకుండా ప్రతి విషయంలో ప్రతి క్షణం ఒక్కొక్కరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మా అమ్మగారికి ఎంతో అందించారు. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలతో సహా ధన్యవాదాలు తెలుపుకుంటూ